తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం 2025, 2026 యాసంగి సీజన్ అనేది ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లయితే తెలుస్తుంది. ఈ రోజే ఎలక్షన్ కోడ్ అనేది కూడా పూర్తి కానుంది. అలాగే మూడవ విడత ఎన్నికలు అనేవి కూడా సర్పంచ్ యొక్క జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా సర్పంచ్, ఎంపీటీసీ ఎలక్షన్స్ కూడా ఉన్నట్లయితే రైతు భరోసాకు సంబంధించి మరి రైతు భరోసా పరిస్థితి ఏంటి అనే అంశాలకు సంబంధించి కూడా వీడియోలో చర్చించుకుందాం అన్నమాట. తుది నిర్ణయం పోలింగ్ అయితే ప్రారంభం. తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ అయితే ప్రారంభమైంది. మొన్నటి వరకు జోరుగా ప్రచారం చేసిన ఈ యొక్క సర్పంచ్ వార్డు అభ్యర్థుల భవిష్యత్ ఓటర్లు బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేయనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు అయితే పోలింగ్ అయితే జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు లెక్కింపు తర్వాత ఫలితాల వెల్లడి ఉంటుంది. నేటితో రాష్ట్రంలో పంచాయతీల పోరు అయితే ముగియనుంది. అయితే రేపటి వరకు సెక్షన్ 136, సెక్షన్ 136 అమల్లో ఉంటుందని పోలీసులు అయితే తెలిపారన్నమాట. సో తద్వారా చూసుకున్నట్టయితే మనకి ఒక ఎన్నికలకు సంబంధించి కూడా సందర్భం అనేది రాష్ట్రంలో పూర్తి కానుంది. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి మూడవ విడత ఎన్నికలు అనేవి నేటితో ముగియనున్నాయి. తద్వారా రైతు భరోసా అనేది రాష్ట్రంలో చూసుకున్నట్టయితే డిసెంబర్ చివరి తేదీలలో నోటిఫికేషన్ వచ్చేసి మరి నిధులకు సంబంధించి కూడా మంజూరు చేయనున్నట్లు, దీనికి సంబంధించి కూడా వివరాలు అనేవి కూడా సేకరించినట్లయితే మరి దీనికి సంబంధించి కూడా రైతు భరోసా అనేది మరి కట్ ఆఫ్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుందన్నమాట. అయితే మరి రాష్ట్రంలో మరి యొక్క సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అంటే సర్పంచ్ ఎన్నికలు అనేవి అయితే ముగిసినాయి అన్నమాట. నీటితో చూసుకున్నట్టయితే ఇప్పుడు జెడ్పీటీసీ, ఎంపీటీసీ యొక్క ఎలక్షన్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, రైతు భరోసా డబ్బులకు సంబంధించి కానివ్వచ్చు, సర్పంచ్ ఎన్నికలు అనేవి ముగిసినాయి డేట్గా చూసుకున్నట్టయితే. అయితే ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ యొక్క ఎలక్షన్స్ అయితే వచ్చేసి కూడా డిసెంబర్ 23న ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి కూడా విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. రాష్ట్రంలో రైతు భరోసా ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ఇక దీనికి సంబంధించి కూడా సాటిలైట్ సర్వే అనేది కూడా ఇమేజెస్ ద్వారా సాగు భూమిని అయితే కోసం సాటిలైట్ ఇమేజింగ్ ద్వారా గుర్తించిన సాగు భూమికి రైతు భరోసా నిధులు జమ చేయనున్నారు. అయితే రైతు భరోసా నిధులు ఎప్పుడు విడుదల చేస్తారు అనే దానిపై ఇప్పటి వరకు వచ్చేసి కూడా క్లారిటీ అయితే లేదన్నమాట. రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఎలక్షన్ పోర్ అనేది అయితే జరిగింది ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే. సో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లకు సంబంధించి కూడా డిసెంబర్ 23న నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ సర్పంచ్ యొక్క ఎన్నికలు అనేవి అయితే ఇప్పుడు పూర్తయినాయి అన్నమాట. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ కూడా ఈ రోజుతో ముగియనుంది. సో రేపటి నుంచి చూసుకున్నట్టయితే మనకి ఒక పలు పథకాలకు సంబంధించి, అంశాలకు సంబంధించి చర్చించనున్నారా, ముందటేసుకొని ఉన్నారా, మరి అలా ఈ యొక్క మరి ఖచ్చితంగా చూసుకున్నట్టయితే మరి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా నిర్వహించాల్సి ఉంటుంది అన్నమాట రాష్ట్రంలో. సో ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి కూడా డిసెంబర్ 23న చూసుకున్నట్టయితే ఎన్నికల షెడ్యూల్ అనేది కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది అనమాట. సో ఒకవేళ ఎన్నికల షెడ్యూల్ అనేది విడుదల చేసినట్లయితే జనవరిలో రైతు భరోసా అనేది అయితే ఖచ్చితంగా